యూపీలోని హథ్రాస్లో అత్యాచారానికి గురైన 19 ఏళ్ల దళిత యువతి ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. హథ్రాస్కు చెందిన 19 ఏళ్ల యువతిపై సెప్టెంబర్ 14న 4 యువకులు సామూహిక అత్యాచారం చేశారు. అప్పటి నుంచి ఢిల్లీలోని ఓ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆ యువతి పరిస్థితి విషమించి ఇవాళ మృతి చెందింది. ఈ ఘటనపై మహిళా కాంగ్రెస్ తో పాటు భీమ్ ఆర్మీ కార్యకర్తలు ఢిల్లీలో ఆందోళన చేపట్టారు. యూపీలో సీఎం యోగి పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని మహిళా కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దళితుల మహిళలపై దాడులు జరుగుతున్నప్పటికీ యోగి సర్కార్ స్పందించడం లేదని మండిపడ్డారు. అందరికీ ప్రభువును లోకరక్షకుడైన క్రీస్తు పేరట మీకు శుభములు కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహాత్మా గాంధీ మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వారిలో ముఖ్యుడు, అగ్రగణ్యుడని చెప్పాలి. ఆయన ఆధ్వర్యంలోనే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆయనను మన దేశం జాతి పితగా కూడా గుర్తించింది. మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి గాంధీ గారు ఎంచుకున్న మార్గం అహింసావాదం. అహింస, శాంతి అనేది మహాత్మా గాంధీ గారికి ఆదర్శం యేసుక్రీస్తు వారు. అది మీ అందరికీ తెలిసిన సంగతే. దాని గురించి ఇప్పుడు మాట్లాడడానికి మేము ముందుకు రాలేదు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ గారు మన దేశానికి స్వాతంత్రం వచ్చింది ఇప్పుడు కాదు, అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడిచిన రోజు మన దేశానికి స్వేచ్ఛ స్వాతంత్రం అనేది వచ్చినట్టు అని ఆయన భావించి దానికోసం నేను కలలు కంటున్నాను అన్నాడు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏండ్లు గడిచిపోయినా ఆయన కనిన కళ ఇంకా కలగానే మిగిలిపోయింది అని చెప్పక తప్పదు. మేరా భారత్ మహాన్ అని మన దేశం గురించి గొప్పగా చెప్పుకునేవారం మనం. కానీ ప్రస్తుత మన దేశ పరిస్థితిని చూస్తే రానున్న రోజుల్లో, రానున్న సంవత్సరాలలో మన దేశ పరిస్థితిని చూస్తే మేరా భారత్ మహాన్ అనే రోజులు పోయేటట్టుగా కనబడుతున్నాయి. ప్రస్తుతం భారతదేశ పరిస్థితి మీకు తెలియనిది కాదు. భారత రాజ్యాంగానికి విలువ లేని రోజులు రాబోతున్నాయి. చట్టాలకు విలువివ్వని పరిస్థితులు మన దేశంలో చోటు చేసుకోబోతున్నాయి. న్యాయము అనే దానికి, నీతి అనే దానికి, నిజాయితీ అనే దానికి మన దేశంలో స్థానం ఉండదేమో అనే పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. దేశాన్ని పరిపాలిస్తున్న దేశ నాయకులు హిందుత్వవాదంతో మనువాద భావజాలాన్ని దేశ ప్రజలపై రుద్ది ప్రజలందరినీ మరలా బానిసలుగా చేసే పరిస్థితి రాబోతుందా అనంటే అవుననే చెప్పక తప్పదు. అందుకు నిదర్శనం ప్రస్తుతం దేశంలో శూద్రులపై జరుగుతున్న ఎన్నో దాడులు, ఎన్నో ఘోరాలు, నేరాలు. అందున ముఖ్యంగా ఆడవారి పట్ల దేశంలో జరుగుతున్న దాడులు అన్ని ఇన్ని కాదు. ప్రస్తుతం దేశంలో ఉత్తరప్రదేశ్లో జరిగిన సంఘటన, మనీషా వాల్మీకి అనే 19 ఏండ్ల మన సోదరి నాలుక కోసివేయబడి వెన్నుముక విరిగిపోయి అనేక విధాలుగా చిత్రహింసలు భరించి చనిపోయింది. కానీ పోలీసు యంత్రాంగం అసలు అత్యాచారమే, మానభంగమే జరగలేదంటున్నారు. ఎంతో దయనీయమైన పరిస్థితులలో ఆమె హాస్పిటల్లో 15 రోజులుగా నరకం అనుభవించి గత 5 రోజుల క్రితమే చనిపోయింది. చనిపోయిన ఆమె పార్థివ దేహాన్ని కనీసం అమ్మా నాన్నలకు, బంధువులకు కూడా చూపించకుండా రాత్రికి రాత్రే పోలీసు వారు వారే దహనం చేయడం అనేది దేశంలో చర్చనీయాంశమైంది. ఆత్మనిర్భర్ భారత్ గురించి ఘనంగా చెప్పుకుంటున్నాం, కానీ కన్నీరు పెడుతున్న నిర్భయాల సంగతి ఏంటి? దేశం యావత్తు వేస్తున్న ప్రశ్న ఇది. మొన్న ఢిల్లీ, నిన్న ఉన్నావ్, ఇవాళ హత్రాస్. బాధితుల పేర్లు, ఘటనలో జరుగుతున్న ప్లేస్లు మారుతున్నాయి తప్ప ఏటా నిర్భయాల కన్నీరు కనిపిస్తూనే ఉంది. తాజాగా హత్రాస్లో జరిగిన ఘటన పెద్ద డ్రామానే తలపిస్తోంది. యువతని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హింసించి చంపారు. మెడ ఎముకకు ఫ్రాక్చర్ అయింది, నాలుక కూడా చీల్చేసినట్లు చెప్తున్నారు. ఇదంతా పోస్ట్ మార్టం రిపోర్ట్. ఈ ఘటనతో దేశం యావత్తు ఒక్కసారిగా రోడ్డెక్కింది. ఇదేనా యోగి పాలన అంటూ ఇటు రాష్ట్రం, అటు కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాని కూడా సీఎం యోగితో మాట్లాడారు.
ఆ తర్వాత బాధిత కుటుంబానికి 25 లక్షల పరిహారం కూడా ప్రకటించారు. ఇదంతా ఒక కోణం. రెండోది, ఇదే ఘటనపై పొలిటికల్ ఫైట్ కనిపిస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఇవాళ హద్రాస్ వెళ్లేందుకు ర్యాలీగా ప్రయత్నించారు. వాళ్ళు వెళ్తున్న ర్యాలీ వాళ్లను నోయిడా సరిహద్దుల్లోనే అడ్డుకొని లాఠీచార్జ్ చేశారు. రాహుల్ గాంధీ పైన కూడా లాఠీ పైకి లేచింది. తోపులాటలో ఆయన కింద పడిపోయారు. ఆ తర్వాత రాహుల్, ప్రియాంకలను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. ఇక ఇదిలా ఉంటే ముగ్గురు డాక్టర్లు ఇచ్చిన పోస్ట్మార్టం రిపోర్టుకు ఫోరెన్సిక్ రిపోర్టుకు మధ్య పెద్ద తేడానే కనిపిస్తోంది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఒక సంచలనం అనే చెప్పాలి. అసలు రేపే జరగలేదనేది, నాలుక చీల్చాలనేది కూడా అబద్ధమని ఆ రిపోర్ట్లో ఉంది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారం చేసుకొని ఇదంతా కుట్ర అని, హత్యాయత్నాన్ని అత్యాచారం హత్యగా సృష్టించారని అంటున్నారు కొంతమంది. ఇక ఆ తర్వాత సోషల్ మీడియాలో మరో వైరల్ వీడియో వైరల్ అయింది. బాధితురాలి ఇంటికి వచ్చిన జిల్లా మేజిస్ట్రేట్ పరోక్షంగా బెదిరింపులు తిరిగినట్టుగా అందులో స్పష్టమవుతోంది. మీడియా, నిరసనకారులు ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోతారు, ఎప్పుడు తోడుగా ఉండేది మేమే అంటూ స్టేట్మెంట్ మార్చుకుంటారా మార్చుకోరా అంటూ జిల్లా కలెక్టర్ బాధిత కుటుంబంతో మాట్లాడిన సీన్ ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. ఎంత విచిత్రమో చూడండి. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడిచిన రోజు మన దేశానికి స్వాతంత్రం వచ్చినట్టని గాంధీ గారు కలలు గంటే, అదే అర్ధరాత్రి అత్యాచారం చేయబడిన ఒక అమ్మాయిని తల్లిదండ్రులకు, బంధువులకు కూడా చివరి చూపుకు నోచుకోకుండా పోలీసు వ్యవస్థే, ప్రభుత్వ యంత్రాంగమే రాత్రికి రాత్రే అర్ధరాత్రే ఆమె పార్థివ దేహాన్ని దహనం చేసేశారంటే ఆలోచించండి, దేశంలో ఆడవారి పట్ల ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తున్నాయో. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా స్వేచ్ఛగా తిరిగిన నాడే నిజ స్వాతంత్ర్యం అన్నాడు మహనీయుడు. ఆ మాటకు ఏండ్లు గడచినా రాత్రి పగలు భేదం చూడక మగువను చెరిచే సంస్కృతి ఉంది నాడు. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా స్వేచ్ఛగా తిరిగిన నాడే నిజ స్వాతంత్ర్యం అన్నాడు మహనీయుడు. ఆ మాటకు ఏండ్లు గడచినా రాత్రి పగలు భేదం చూడక మగువను చెరిచే సంస్కృతి ఉంది నాడు. వృద్ధులు పసి కన్నులని కానరాకుండా రాత్రులు పట్ట పగలని భేదము లేకుండా ఎందుకీ ఘోరాలు ఆగని ఆ కృత్యాలు భగవాన భంగాలు మానవ మృగతత్వాలు. ఉత్తరప్రదేశ్లో నిత్యము దళితుల పట్ల, ఆడవారి పట్ల ఎప్పుడు దాడులు జరుగుతూనే ఉంటాయి. మరి ముఖ్యంగా మానభంగాలకు ఉత్తరప్రదేశ్లో కొదువే లేదు. ఎటుపోతుంది మన దేశం, ఎటుపోతుంది మన దేశం? ఎంత దయనీయమైన పరిస్థితుల్లో మన దేశంలో ఉన్న భరతమాతలు, సోదరీమణులు ఉన్నారు, ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడ స్త్రీలు పూజలు అందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారంటారు. పరాయి స్త్రీని మాతృమూర్తితో సమానంగా గౌరవించే సంస్కృతికి పెట్టింది పేరైన భారతదేశంలో నేడు మహిళలకు భద్రత కరువైంది. పోలీసులున్నారు, చట్టాలు ఉన్నాయి, కానీ నేరాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. అర్ధరాత్రి స్త్రీలు స్వేచ్ఛగా సంచరించినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అని మహాత్మా గాంధీ ఉద్ఘాటించారు. మహాత్ముడు అర్ధరాత్రి అన్నాడు, కానీ పట్టపగలే తిరగలేని పరిస్థితి దాపురించింది. ఇంటి నుంచి వెళ్లిన అమ్మాయి క్షేమంగా తిరిగి వస్తుందన్న నమ్మకం లేదు. దారిలో ఎక్కడ ఏ అపాయం జరుగుతుందో అని భయం. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత సైతం అత్యాచార ఘటనలు లేకుండా ఒక్క రోజైనా గడవడం లేదు. ఇటీవల జరిగిన ఢిల్లీలో నిర్భయ, హైదరాబాద్లో దిశ ఘటనలతో దేశమంతా అట్టుడిగిపోయింది. మహిళలపై అఘాయిత్యాల నిరోధానికి ఇండియన్ పీనల్ కోడ్ సహా చాలా చట్టాలున్నాయి. పిల్లలపై లైంగిక అఘాయిత్యాల్ని అరికట్టడానికి లైంగిక నేరాల నుంచి బాలలకు పోక్సో చట్టం, నిర్భయ చట్టం, ఆంధ్రప్రదేశ్లో దిశ చట్టం అమల్లో ఉన్నాయి. భారతదేశంలో ప్రతి గంటకు 2 మహిళలు అత్యాచారానికి గురి కావడం దేశంలో నెలకొన్న పరిస్థితి ఎంత విషమంగా ఉందో అర్థం పడుతోంది. అధికారిక గణాంకాల ప్రకారం ప్రతి 26 నిమిషాలకు ఒక మహిళ వేధింపులకు గురవుతోంది.
ప్రతి 34 నిమిషాలకు ఒక మహిళపై అత్యాచారం జరుగుతోంది. ఇప్పటి వరకు మహిళలపై 4,05,861 దాడులు జరిగాయి. 2018లో 3,78,236 ఘటనలు జరిగాయి. ఎన్సీఆర్బీ 2019 నివేదిక ప్రకారం 2018 కంటే 7.3% కేసులు పెరిగాయి. అత్యధికంగా యూపీలోని ఎస్సీ మహిళలపై 11,829 దాడులు పెరిగాయి. దేశం మొత్తంలో జరిగిన ఘటనల్లో ఎక్కువగా యూపీలోనే 25.8% ఉన్నాయి. భారతదేశంలో రోజుకు 10 మంది దళిత అమ్మాయిలపై అత్యాచార దాడులు జరుగుతున్నాయి. 2019లో 3,500 మంది అత్యాచారానికి గురయ్యారు. వీరిలో ఎక్కువగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని వారే. గ్రామీణ ప్రాంతాల్లో పోలీసులు అందుబాటులో లేకపోవడం నేరాలకు ఎక్కువ అవడానికి కారణంగా కనిపిస్తోంది. సిటీలో పోలీసుల భద్రత, నిరంతర గస్తీ ఉన్నప్పటికీ నేరాలు విచ్చలవిడిగా జరుగుతూనే ఉన్నాయి. అభం శుభం తెలియని పసిమొగ్గలతో పాటు బాలికలు, మహిళలపై జరిగే దాడులు దేశానికి మచ్చతిస్తున్నాయి. మనుషులు ఊహించి గీసిన బొమ్మను భరతమాత అన్నారు. భారతమాతకి జై అంటున్నారు. ఈ దేశంలో పుట్టిన భరతమాతలు, నిజమైన భరతమాతలు, మన సోదరిమణులు, మన ఆడవారు, వారు మాత్రం రేపులకు గురవుతున్నారు. అత్యాచారాలు చేయబడి చనిపోతున్నారు. అత్యంత పాశవికంగా మరణిస్తున్నారు. భారత్ మాతాకి జై అనే ఈ దేశంలో ఉన్న అనేక మంది హిందుత్వవాదులు ఆడవారి పట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని అడిగితే దానికి సమాధానం లేదు, వారి నోట బూతులు తప్ప. ఒక్కసారి ఆలోచించండి. ప్రస్తుతం గాంధీ గారు కలలు కన్న ఆ రాజ్యం లేదా దేశం, ఆ స్వాతంత్రం మన దేశంలో కరువైపోయిందని చెప్పడానికి కొన్ని ఆధారాలు మీకు చూపిస్తాను నా ప్రియ సహోదరి సహోదరులారా. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ఎన్సీఆర్బీ ఇచ్చిన సమాచారం మేరకు ఈ 10 సంవత్సరాలలో వేలాది మంది స్త్రీలు మానభంగాలకు గురయ్యారు. ఒక విషయం జ్ఞాపకం చేస్తాను, గ్యాంగ్ రేప్కు గురైన వారు ఎక్కువ ఉత్తరప్రదేశ్లోనే ఉన్నారు. 2014లో దేశంలోనే హైయెస్ట్ టాప్ 1 పొజిషన్ని దక్కించుకుంది ఉత్తరప్రదేశ్. 2014లో గ్యాంగ్ రేప్ గురైన వారు 2,300 మంది ఒక సంవత్సరంలో కేవలం ఉత్తరప్రదేశ్లోనే. ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఆ తర్వాత ఢిల్లీ, ఆ తర్వాత ముంబై ఇలా నమోదయ్యాయి. అయితే మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది. ఆలోచించండి. 2016లో కూడా టాప్ 1 పొజిషన్లో ఉత్తరప్రదేశే ఉంది. 2017లో కూడా టాప్ 1 పొజిషన్లో ఉత్తరప్రదేశే ఉంది. 2018లో, 2019లో ఇప్పుడు మనీషా వాల్మీకి అనే సోదరి బలైపోయినది ఎక్కడ? ఉత్తరప్రదేశ్లోనే. ఆలోచించండి నా ప్రియ సహోదరి సహోదరులారా. దేశంలో శూద్రుల పట్ల, ఆడవారి పట్ల ఇన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయంటే కారణం ఏమై ఉంటుంది చెప్పండి. ఉత్తరప్రదేశ్ పరిపాలనకు ఆ రాష్ట్ర ప్రజలు కానీ హిందుత్వవాదులు కానీ చెప్పే ఆ మాట ఏంటంటే, ఆ పెట్టే పేరు ఏంటంటే రామరాజ్యం అంటున్నారు. యోగి ఆదిత్యనాథ్ అనే ఒక సాధువు రామరాజ్యంగా పరిపాలిస్తున్నాడని మాట్లాడుకుంటారు. అంటే రామరాజ్యం అంటే ఇదేనా? స్త్రీలకు భద్రత లేని రాజ్యమే రామరాజ్యమా? శూద్రుల పట్ల ఎన్నో అవాంఛనీయ సంఘటనలు, ఎన్నో అమానుషాలు, ఎన్నో దాడులు జరగడమే రామరాజ్యం యొక్క ముఖ్య ఉద్దేశమా? రామరాజ్యంలోని భాగమా? రామరాజ్యంలోని పరిపాలన అలాగే ఉంటుందా అని అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తే రామరాజ్యం ఇలాగే ఉంటుందేమో. మరి దేశమంతా రామరాజ్యం చేస్తామంటున్నారు. ఇక దేశంలోని పరిస్థితి అంతా ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, గాంధీ జయంతి అనే ఈ రోజు నేను మీకు తెలియజేసేది ఏంటంటే, ప్రపంచానికే గురువైన యేసుక్రీస్తు వారు ఈ మోహం గురించి, ఈ వ్యభిచారం, కామం లేదా జారత్వం, ఈ అత్యాచారం ఇలాంటి వాటికి మూలమైన మోహం గురించి చక్కటి మాట తెలియజేశారు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు ఆ క్షణమందే హృదయములు వ్యభిచారం చేసిన వాడగును అని యేసుక్రీస్తు వారు ఏనాడో చెప్పారు. మనిషి తన హృదయంలో వ్యామోహము, మోహం అనేది తీసివేస్తే ప్రతి మహిళను తల్లిగాను, చెల్లిగాను లేదా తన బంధువుగాను చూస్తాడు. కానీ ఈరోజు ఒక మహిళను అసభ్యకరంగా చూస్తున్నాడంటే అతని మనసులో తన తల్లి, చెల్లి అనే భావం లేకుండా అతడు బ్రతుకుతున్నాడని అర్థం. ఎప్పటికైనా ఈ దేశానికి కాదు, ఈ ప్రపంచానికి కూడా మార్గదర్శనం యేసుక్రీస్తే. ఎందుకంటే ఆయన మార్గం ఈ లోకానికి పరిచయం కాకపోతే ప్రేమ అనేదానికి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో చోటు లేకపోదును. కనికరం అనేదానికి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో చోటు లేకపోదును. దయ, జాలి అనే వాటికే ఈ ప్రపంచంలో చోటు లేకపోదును. అంతేకాదు పేదవారి పట్ల,
అంటరాని వారి పట్ల, నిమ్న జ్ఞాతులు అనబడిన వారు ఈ దేశంలో ఎవరైతే ఉన్నారో వారి పట్ల ప్రేమ అనేదే యేసు లేకపోతే కనబడకపోదును. అందుకే ఎప్పటికైనా ఈ దేశంలో యేసుక్రీస్తు యొక్క మాటలు ప్రతి ఒక్కరి హృదయంలోనికి వెళితే ఖచ్చితంగా ప్రతి మనిషి మారుతాడు. ఆ మనసులో యేసు మాటలు పడగానే, దేవుని మాటలు హృదయంలో నాటబడగానే ప్రతి మహిళను తన సోదరిగా చూచే ఆ పరిస్థితి ప్రతి మనిషిలో ఏర్పడుతుంది. దేశంలో ఈ మానభంగాలు, ఈ అత్యాచారాలు, స్త్రీల పట్ల ఈ అమానుష చర్యలు అరికట్టబడాలంటే ఈ దేశానికి, ప్రపంచానికి యేసుక్రీస్తే మార్గం, యేసుక్రీస్తే దిక్కు. ఆలోచించండి. యేసు మాటలతో మీ హృదయాన్ని నింపుకోండి. ప్రతి మహిళను మీ చెల్లిగాను, మీ అక్కగాను, మీ సోదరిగాను చూడండి. యేసు మాటలు ఎప్పుడైతే ప్రతి మనిషి, ముఖ్యంగా ప్రతి మగాడి మనసులో నాటబడతాయో అప్పుడే ఈ దేశంలోని స్త్రీలకు భద్రత అన్న సంగతి ప్రతి ఒక్కరికి గుర్తించాలి. స్త్రీలను గౌరవించే సాంప్రదాయంగా పిలువబడే మన దేశంలో మహిళకు ఉందా భద్రత ఈనాడు? సృష్టిలో ప్రతిదానిని తల్లిగా చూచే ఈ దేశంలో ఉన్నాడా మగవను తల్లిగా చూచే మగవాడు? స్త్రీలను గౌరవించే సాంప్రదాయంగా పిలువబడే మన దేశంలో మహిళకు ఉందా భద్రత ఈనాడు? సృష్టిలో ప్రతిదానిని తల్లిగా చూచే ఈ దేశంలో ఉన్నాడా మగవను తల్లిగా చూచే మగవాడు? మనుషులని మృగములని కానరాకుండా అనునిత్యము కామ వికార చేష్టలతో ఉన్న బ్రతుకు ఎందుకే బ్రతుకులో మానవాంఛడు చేష్టలు చూడకు మోహపు చూపులు అదుపు చేయని తలపులు వేశ్యల కూడా తల్లిని చూచి క్రీస్తుని తత్వం చూడవా? కనబడి మహిళలు తల్లిని చూచి క్రీస్తులా నీవు బ్రతకవా? ప్రతి తల్లి చెల్లికి భద్రతగా ఉండగలవా? ప్రతి తల్లి చెల్లికి భద్రతగా ఉండగలవా? పసికందుపై పశుతత్వము కామాంధుని వికృత రూపము. పసికందుపై పశుతత్వము కామాంధుని వికృత రూపము. ప్రాణాలు తీసే మృగతత్వము ఎక్కడిది లక్షణము? ప్రాణాలు తీసే మృగతత్వము ఎక్కడిది లక్షణము? పుట్టుకతో లేని గుణము ఇప్పుడెందుకీ పైశాచికత్వము? పసికందుగా లేని లక్షణము పశువుల మారే తత్వము. మీ తల్లి కూడా ఒక ఆడదని మరిచావా? ఆడబిడ్డను తోబుట్టువులా చూడలేవా? నీ తల్లిని చూచి మృగములా మారగలవా? మానవత్వంతో మనిషిలా బ్రతకలేవా? పసికందుపై పశుతత్వము కామాంధుని వికృత రూపము. పసికందుపై పశుతత్వము కామాంధుని వికృత రూపము.